అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కు స్వాగతం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనందరికీ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మన మీద ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2026వ సంవత్సరంలో నూతన సంవత్సరం ఏ పేరుతో ప్రారంభమవుతుంది, ఏ తేదీన ఉగాదిని మనం జరుపుకుంటాం, ఇంకా మార్చి నెలలో వచ్చే పండుగలను తెలుసుకుందాం. తెలుగు నూతన సంవత్సరం పేరు ఏమిటి అన్నీ ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం. మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు: మార్చి నెల 1వ తేదీ ఆదివారం కామదహనం, ప్రదోష వ్రతం కూడా ఉంది. మార్చి 2వ తేదీ సోమవారం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం కూడా ఉంది. మార్చి 3వ తేదీ మంగళవారం పౌర్ణమి, ఈరోజే హోలీ పండుగ, శ్రీ లక్ష్మీ జయంతి, ఈ రోజున పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. మార్చి 4వ తేదీ బుధవారం పూర్వభద్ర కార్తె తెల్లవారుజామున 3:45 ప్రారంభమవుతుంది. మార్చి 6వ తేదీన శుక్రవారము సంకష్టహర చతుర్థి పండుగను జరుపుకుంటాము. మార్చి 8వ తారీఖున ఆదివారం ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము. మార్చి 14వ తేదీ శనివారం సూర్యుడు మీనరాశిలోకి తెల్లవారుజామున 3:30 సంక్రమణం జరుగుతుంది. మార్చి 15 ఆదివారం ఏకాదశి. మార్చి 16వ తేదీ పొట్టి శ్రీరాముల జయంతి, ప్రదోష వ్రతం కూడా ఈరోజు ఉంది. మార్చి 17వ తేదీ మంగళవారం మాస శివరాత్రి. మార్చి 18వ తారీఖున బుధవారం అమావాస్య, దీన్నే కొత్త అమావాస్య కూడా అంటారు. ఈ రోజుతో పాల్గొన మాసం అనేది ముగుస్తుంది. ఈ రోజు నుండి ఉత్తరాభాద్ర కార్తె ఉదయము 11:41 ప్రారంభమవుతుంది. మార్చి 19వ తారీఖున గురువారం ఉగాది పండుగ. ఉగాది కొత్త సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం. అలాగే ఈరోజే వసంత నవరాత్రులు కూడా ఈరోజు నుండే ప్రారంభమవుతాయి. చైత్రమాసం ఈరోజు నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరంగా ఈ సంవత్సరం మనం పండుగలు జరుపుకుంటాము. ఈ రోజు నుండే అమ్మవారి నవరాత్రులు, వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. రెండు 2026వ సంవత్సరం మార్చి 20వ తేదీ శుక్రవారం రంజాన్ పండుగ, చంద్రోదయం కూడా. మార్చి 21 శనివారం మత్స్య జయంతి, శివ డోలోత్సవం కూడా ఉంది. ఇంకా సౌభాగ్య గౌరీ వ్రతం కూడా ఉంది. మార్చి 22వ తేదీ ఆదివారం చవితి వస్తుంది. మార్చి 23 సోమవారం లక్ష్మీ పంచమి. మార్చి 24వ తేదీ మంగళవారం స్కంద షష్ఠి. మార్చి 26 గురువారం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి. భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం అద్భుతంగా కనుల పండుగగా జరుగుతుంది. మార్చి 28 శనివారం ధర్మరాజు దశమి. మార్చి 29 ఆదివారం ఏకాదశి, విష్ణు డోలోత్సవం కూడా ఉంది. రుక్మిణీ పూజ, వాడిపల్లి తీర్థం. మార్చి 30వ తేదీ సోమవారం వామన ద్వాదశి, ప్రదోష వ్రతం.
తిరుమలలో ఉన్న శ్రీవారి వసంతోత్సవం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. మార్చి 31 మంగళవారం మహావీర జయంతి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి మీద ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.